ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈ ఎపిసోడ్లోనండి శ్రీరాముడు కూడా ఆయన ఏమీ తక్కువడు కాదండి అని చెప్పేసి సాక్షాత్తు ఆయన భార్య అయినటువంటి సీతాదేవి చెప్పిందండి. అయితే ఇక్కడ ఇది ఎక్కడంటే సీతా కళ్యాణ ఘట్టంలో మనకి ఎక్కడ కనిపించదండి. మనకి ఎక్కడ కనిపిస్తుందంటే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అనసూయాదేవితో ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ అడిగింది, అమ్మా ఏంటి పరిస్థితి, నీకు పెళ్ళిలో విశేషాలు ఏంటంటే అప్పుడు అంది, అమ్మా మా ఆయనేం తక్కువవాడు అనుకున్నావా, శివధనుర్భంగం అవ్వగానే మా నాన్నగారేమో ఇది చెంబుతో నీళ్లు కాళ్ళు గడుగు పళ్ళే వచ్చాడు, నేను దండ పట్టుకొని వచ్చాను, వివాహం జరిపిద్దామని ఆయన సిద్ధపడితే రామచంద్రమూర్తి అన్నారు, వెంటనే ఆగు అన్నారు. ఏమిటంటే నేనేదో ఇప్పుడు ఈ పెళ్లి కోసం నేను ధనుర్భంగం చేయలేదు, మా గురువు గారు ధనుసు విరవమన్నారు, విరిచాను. అది మీరు అనుకోవచ్చు పెళ్లి చేసుకోవాలని, కానీ నేను ఇక్కడ వివాహం జరగాలన్నట్లయితే మా తల్లిదండ్రుల యొక్క అనుమతి కావాలి, మీరు మా నాన్నగారు కబురు పెట్టండి, ఆయన అంగీకరిస్తేనే వివాహం జరుగుతుంది అని చెప్పాడమ్మా అని ఆవిడ సీతాదేవి అనసూయాదేవితో ఇది ఏంటంటే ఒక విధంగా రామాయణంలో కూడా ఫ్లాష్ బ్యాక్ లాంటిదండి. దాన్ని బట్టి చూస్తే ఏంటనమాట, ఏదో తండ్రి మాట విని అడవికి వెళ్ళాడనేది అది మనందరికీ తెలిసింది. ఇక్కడ విశేషం ఏంటంటే తండ్రి అనుమతి లేకుండా వివాహానికి కూడా అంగీకరించలేదని అంతర్గతమైన రామాయణంలో విషయం అండి. ఇది కూడా మన ఈనాటి యువతకు ఆదర్శం కావాలండి. ఇప్పుడు ఇంతకాలం పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళ ప్రేమ వివాహం చేసుకున్నా ఒక పని చేయండి, మీరు వాళ్ళని ఒప్పించండి. లేదనుకుంటే ఏంటి వాళ్ళని కష్టపెట్టి చేయటం మంచిది కాదని రామాయణం మనకు తెలియజేస్తున్నది. అప్పుడు దశరథుడు వచ్చిన తర్వాత ఆయన అంగీకారంతో సీతా కళ్యాణం జరిగిందని అక్కడ ఆ సందర్భంలో ఆవిడ ఆ సీతాదేవి అనసూయాదేవితో ఈ విషయాలను చెప్పినప్పుడు చెప్పిందండి. కాబట్టి దీంట్లో సరే రాముడు ఏమండు అంగీకరించాడు. అయితే ఇవాళ మనకు సినిమాల్లో వాటన్నిటిలో కూడా లేదా ఆవిడ దండ వేసినట్టు ఈయన కాళ్ళు కట్టుకున్నట్టు పెళ్ళి అయిపోయినట్టు చూపెట్టేస్తున్నారు. ఎందుకంటే రామాయణంలో ఈ విషయం ఆ సందర్భంలో లేదండి. అది అరణ్యవాసంలో చెప్పడం వల్ల చాలామంది అది గమనించకుండా ఏం చేస్తున్నారంటే ఆ రాముడు తండ్రికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యాన్ని అక్కడ చాలా చోట్ల చలనచిత్రాల్లో కూడా ఇవాళ మన వాళ్ళు చూపెట్టడం లేదండి. కానీ యథార్థానికి రామాయణంలో ఉన్నటువంటి విషయం ఇదే అని మీకు మనవి చేస్తూ మరి స్వస్తి.